ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చింతకాని మండలం జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాద సభకు వెళ్లారు. రైతు భరోసా నిధులు విడుదల కొనసాగించడంతో పాటు అర్హులైన రైతులకు ఈ పట్టాదార్ పాస్ బుక్లను అందజేయబోతున్నారు. చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ వద్ద గత నెల 30న జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ వర్షాల కారణంగా రద్దయింది. దీంతో రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమాన్ని అదే రోజు హైదరాబాద్ లో నిర్వహించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ సభ నిర్వహించాలి అన్న పట్టుదలతో మధుర నియోజకవర్గంలో ఏర్పాట్లు చేశారు. మత్కేపల్లి క్రాస్లోని 30 ఎకరాల్లో సభ నిర్వహణతో పాటుగా వేదికను సిద్ధం చేశారు. బారికేడ్లు, గ్యాలరీస్ ను ఏర్పాటుతో పాటుగా ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు. రైతు ఆశీర్వాద సభకు 2 లక్షల మంది రైతులు ప్రజలు వస్తారన్న అంచనాలతో సభా ప్రాంగణంలో 1,00,000 కుర్చీలను ఏర్పాటు చేశారు. 9,000కు పైగా వాహనాలు వచ్చే అవకాశం ఉన్నందున 150 ఎకరాల్లో పార్కింగ్ కు ఏర్పాట్లు చేశారు. గత నెల 28, 29వ తేదీల్లో రైతు మేళా 30న రైతు ఆశీర్వాద సభ నిర్వహించాలని తొలుత నిర్ణయించడం జరిగింది. అయితే వర్షం కారణంగా మొదటి రైతు మేళా రద్దు చేయగా పరిస్థితులు అనుకూలించకపోవడంతో సభను కూడా రద్దు చేశారు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డంతో ఇవాళ సభ నిర్వహిస్తున్నారు. మరోవైపు జూన్ 30న ప్రారంభమైన వానాకాలం రైతు భరోసా నిధుల పంపిణీ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 9 రోజుల్లో 9,000 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం.